చంద్ర, నీవెంత ఇరి వాడవై నీ రాజ్యము నాకు పదెప్పు వారి చంద్ర, నీకిచ్చదని గానే నేను చెప్పిన ఉపదేశం చూసివేపు నా కన్నెలాని పెళ్లి ఆడు కడసారి అడుగుతున్నాను. తప్పు కదా బ్రహ్మానంద. ఓ చంద్ర, ఇల్పగద్దెలతో తల్లి పెద్దమ్మ చెప్పుల దోడు చెప్పుదా ముందు తారేమోనా తీయగా మాటలాడి ముందు ముందు నీకే తెలియదు. ఏ శిష్య నచ్చదురుగా ఈ నెమ్మడ పోయి ధనము తీసుకొని రంగు. ఓ హరిశ్చంద్ర, నా శిష్యుడు చిన్ననాడు ఘనము ఉంచుకొని దీనికి కష్టం రాకుండా చూసుకొని మరి అప్పుడు ఆ నక్షత్రకుడు ఆ హరిశ్చంద్రుని అన్నాడు, అయ్యా ఎరిరాజా, నీకెందుకు నా మాట విని రాజావతారం విడిచి ఈ బిచ్చప్ప అవతారం వేసినావు? మరి లేదనే ఒక్క మాట కొరకు ఎందుకు నా మాట వినువు రాజు అని చెప్పగా అప్పుడు ఆ హరిశ్చంద్రుడు అన్నాడు, నేను మాత్రం కంఠంలో పానం అవుతున్న వరకు ఆడి తప్పలు కలిగిపోతాను అని అనగా కడసారి మళ్ళా ఇంకొకసారి అవకాశం ఇచ్చిండు. ఏమని? ఎవరు? విశ్వామిత్రుడు. ఓ హరిశ్చంద్ర, మరి ఇంతవరకు రాజ్యం విడిస్తుంది, మరి నాది ధనం కొరకు నక్షత్రం ఎమ్మడం అనుకున్నాను, మరి ఇంతకైనా మించింది ఏమి లేదు. నా మాట విని నా మునికన్యలను నా బిడ్డలను పెళ్లి ఆడమని చెప్పగా అప్పుడు ఆ హరిశ్చంద్రుడు అన్నాడు, ఓ గాదినందన, ముమ్మాటికి మాత్రము నీవు ఆ విధంగా అంత ధర్మం కాదు. నేను మాత్రము వాళ్ళ పిల్ల పెళ్లి ఆడలేదు. నేను మాత్రము మాట ఇచ్చిన ఆడి తప్పను పలికిపోతాను స్వామి. నీవన్న విధంగానే నీకు 9 రోజులు నాడు నీకు ఆ గజము మూట చెప్తున్నాడు అని చెప్పగా అప్పుడు ఆ హరిశ్చంద్రుడు అన్నాడు, ఆ హరిశ్చంద్రుడితో విశ్వామిత్రుడు అన్నాడు, ఏ హరిశ్చంద్ర, మరి నా శిష్యుడు నక్షత్రకుడు చిన్ననాటి నుండి గాఢంగా వెలిగిన వాడు, తోటకూడలకు వెలిగినాడు. ఆ నక్షత్రకుడికి ఏమి తెలియదు. నా శిష్యునికి మాత్రం ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని 9 రోజులు నీ అమ్మలో ఉంటాడు కాబట్టి మరి ఆ శిష్యుడిని జాగ్రత్త చూసుకోవాలని చెప్పగా అప్పుడు హరిశ్చంద్రుడు, స్వామి, నీవన్న విధంగానే ఆ నక్షత్రకుని నేను జాగ్రత్తగా చూసుకోలేదాను. ఇక నేను పోయినట్లేదని ఆ రాజ్యం విడిచి అడవి పాలు ఏ విధంగా పోతున్నాడు కదా.